దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నాతో కలిసి రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. నేను చదువుతాను, శ్రద్ధగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. మళ్ళా చెబుతాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, ఈ మాట చాలా ప్రముఖమైన అంశం అండి. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే తోడుగా వచ్చే దేవుని సన్నిధి. ప్రభు అంటారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అంటారు. చాలా ప్రముఖమైన అంశం. ఎందుకంటే సహజంగా మనం ఫ్రెండ్స్ని తోడుగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. అమ్మ నాన్న తోడుగా ఉంటే బాగుంటుందని పిల్లలు అనుకుంటారు. భార్యలు అనుకుంటారు, భర్త తోడుగా ఉంటే బాగుంటుందని భార్యలు అనుకుంటారు. భర్త అనుకుంటాడు, భార్య తోడుగా ఉంటే బాగుంటుందని భర్త అనుకుంటాడు. ఇంకొంతమంది అనుకుంటారు, ధనవంతులు మనకు తోడుగా ఉంటే మనకి ఏదైనా సహాయం చేస్తారు కదా అని అనుకుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు, అధికారులు మనకు తోడుగా ఉంటే, రాజకీయ నాయకులు మనకు తోడుగా ఉంటే మనకు ఫలితం కలుగుతుంది కదా, లాభమే కదా అని అనుకుంటారు. ఒకసారి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అన్నారు, సునీల్, మా ఫ్రెండ్ ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ పలానా డిస్టిక్కి ఎస్పీగా ఉన్నారు, ఏదైనా పని ఉంటే మనం చేర్చుకుందాం, మనకు ఆయన తోడుగా ఉంటే మనకు చాలా మేలు కలుగుతుంది అన్నాడు. నేను ఒకసారి నవ్వి ఊరుకున్నాను. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, నిజమేనండి. ఇక్కడ వాక్యం చెబుతుంది, నిర్గమకాండంలో ఎక్సోడస్ అని అంటే నిర్గమము అని అర్థం. తెలుగులో ఇంకా గమనిస్తే బయలుదేరుట అని అర్థం అండి. నిజమే, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు మోషేని పంపిస్తే, దేవుడు పంపించిన మోషే దేవుని ప్రజల్ని తీసుకొని పాలు తేనెలు ప్రవహించే కనాడు దేశానికి నడిపించుకుంటూ వస్తున్నాడండి. అక్కడ దేవుడు తనతో వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, అందుకే మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మీ సన్నిధి నాకు తోడుగా రావాలయ్యా. 15వ వచనంలో గమనిస్తే అదే మాట, మోషే నీ సన్నిధి రానీడలా ఇక్కడి నుండి మమ్మని తోడుకొని పోకుము అని అంటాడు. మోషే గారి ప్రార్థన చూడండి. దాదాపుగా 20 లక్షల మంది పైన ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలు. వారందరినీ తీసుకొని బానిస దేశంలో నుంచి కనాను దేశంలోనికి వాళ్ళు నడిపించడానికి మోషే చేసిన ప్రార్థన ఏమిటంటే, మీ సన్నిధి నాకు తోడుగా రావాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. నిజమేనండి, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఎందుకు తోడుగా ఉండాలని మోషే అంటున్నాడంటే, అరణ్యంలో ఆపదలు ఉంటాయి, ఆకలి ఉంటుంది, దాహం కొనే పరిస్థితులు ఉంటాయి, ప్రమాదాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి, శత్రువులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా రావాలి, మీ సన్నిధి మాకు తోడుగా రావాలి. ఒకసారి ఏం జరిగిందంటే, ఆఫ్రికా ఖండంలో ఒక కోయ జాతి వాళ్ళు ఒక అరణ్యంలో నివసిస్తున్నారు. ఆ కోయ జాతికి సంబంధించిన ఒక రాజుగారు ఉన్నారు. తర్వాత అతనికి పెద్దవాడైపోయిన తర్వాత, పెద్ద వయసు వచ్చేసిన తర్వాత తనకు పిల్లలు కలిగారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, యువరాజు అయ్యాడు వాళ్ళ అబ్బాయి. తన తర్వాత సక్సెసర్గా తయారు చేయాలంటే, రాజుగా తయారు చేయాలంటే అక్కడ ఒక టెస్ట్ పెడతారు. ఏంటంటే, రాత్రి బయలుదేరి ఆ అరణ్యం అంతటి తిరిగేసి ఒంటరిగా తిరిగేసి రావాలి. ఉదయానికి క్షేమంగా వస్తే అతన్ని ఆ ప్రాంతంలో ఆ కోయ జాతి వారందరూ రాజుగా ఎన్నుకుంటారనమాట. అలాగా ఆ తండ్రి అయిన రాజుగారే, ఆ కోయ జాతికి రాజుగా ఉన్నటువంటి తండ్రి ఆయన ఏం చేశాడంటే తన కుమారుడిని పంపించాడు, బాబు నువ్వు ఈరోజు రాత్రి వెళ్ళి దాదాపుగా అరణ్యం అంతా తిరిగి రావాలి, ఉదయానికి నువ్వు క్షేమంగా మరలా మన ప్రదేశానికి వస్తే, నీకేం కాకపోతే తర్వాత నేను రాజుగా అభిషేకిస్తాం అని చెప్పాడండి. సరే నాన్నగారు, అలాగే వెళ్ళేసి వస్తానని చెప్పేసి ఒంటరిగా బయలుదేరి యువరాజు వెళ్ళిపోయాడు. క్షేమంగా తిరిగి రాత్రంతా తిరిగేసేసి ఉదయాన్నే మళ్ళీ క్షేమంగా వచ్చాడండి. తర్వాత తనని రాజుగా అభిషేకించాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే తండ్రి రాత్రి తన కుమారుణ్ణి అరణ్యంలోకి పంపించాడో, తనకి ఏ ఆపద రాకుండా ఉండాలని, ఏ క్రూర మృగాలు తనకి కీడు కలిగించకుండా ఉండాలని, ఏ శత్రువులు తనకి హాని తలపెట్టకుండా ఉండాలని రాజు అయిన తండ్రి గారు తన కుమారుడికి తనకు తెలియకుండానే వెనక వెనుక 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 వెళుతూ
తనను కాపాడుతూ వచ్చారు. ఎస్, అలాగేనండి మన దేవుని సన్నిధి కూడా మనకు తోడుగా రావాలి. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆపదల నుంచి మనం తప్పించబడతాం, క్షేమం కలుగుతుంది, భద్రంగా కాపుదలలో ఉంటాం, చక్కగా ప్రతి అవసరతలు తీర్చబడతాయి, కృప వెంబడి కృప పొందుకుంటాం. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, ఈ లోకంలో ఒంటరితనం, కీడు, ప్రమాదాలు, మాంత్రిక శక్తులు మనుషుల్ని భయపడతాయండి. వాటన్నిటిలో నుంచి మనకు కాపాడేది ఏమిటంటే మనల్ని దేవుని సన్నిధి. అందుకే మోషే అంటాడు, మీ సన్నిధి నాతో రాని ఎడల మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. చూద్దాం 33 నిర్గమకాండము 33వ అధ్యాయం 15వ వచనం. మోషే, నీ సన్నిధి నా రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము అని అంటాడు. ఈ స్టేట్మెంట్ తప్పనిసరిగా నీవు నేను మన మనసులో ఉండాలండి. దేవుని సన్నిధి మనతో రాని ఎడల మనకి ఇంకేవద్దు. దేవుని సన్నిధి మనతో రాని ఎడల మనకు ఆశీర్వాదాలు ఏమవసరం లేదు. దేవుని సన్నిధి మనతో రాని ఎడల మాకు ధనధాన్యాలు వద్దు ప్రభా. దేవుని సన్నిధి మనతో రాని ఎడల మాకు ఆరోగ్యం వద్దు ప్రభా. దేవుని సన్నిధి మనతో రాని ఎడల మాకు సంపద వద్దు ప్రభా. దేవుని సన్నిధి మనతో రాని ఎడల మాకు బంధువులు, ఇల్లు, వాహనాలు, ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతులు ఏవి అవసరం లేదు ప్రభా. ఈ స్టేట్మెంట్ అయి ఉండాలి. ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న నీవు నేను మన మనసులో తప్పనిసరిగా ఇలాంటి భావాన్ని కలిగి ఉండాలి. ప్రభువా, మీ సన్నిధి మాకు ముఖ్యం, మీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి, మీ సన్నిధి రాని ఎడల మాకేం అవసరం లేదు ప్రభు. మోషే అంటాడు, మీ సన్నిధి రాని ఎడల ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మాకొద్దు, మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అక్కడికి. చూసారా, ఇలాంటి ఆత్మీయ అనుభవాలు నీవు నేను వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఒకసారి ఆలోచన చేద్దాం. మీకా గ్రంథంలోనికి వచ్చేస్తే వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే 2వ అధ్యాయం 13వ వచనం, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. చూసారా, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతాడు. నిజమే, ప్రభుని నమ్ముకున్న మనందరి జీవితాల్లో ఒకసారి ఆలోచన చేసుకుంటే, ప్రభుని నమ్ముకుంటే, ఆయన సన్నిధిని మనం కోరుకుంటే ఆయన ముందుగా వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాస్తవానికి దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే వాక్యం చెబుతుంది ఇక్కడ. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మళ్ళా చెబుతాను, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడి ఉంది. దేవుని సన్నిధి మనతో వస్తే మనకు కలిగే ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే, ఆయన సన్నిధిలో ఏముందంటే సంపూర్ణమైన సంతోషం ఉందండి. నిజమే, ఈ రోజున లోకంలో లోకం ఇవ్వని సంతోషం, లోకం యొక్క మహిమలు ఇవ్వలేని సంతోషం, మనం ఎంత పెట్టి ఎంత ఖర్చు పెట్టినా లభించని సంతోషం ఆయన సన్నిధిలో ఉందండి. అందుకే ఒకసారి మనం గమనిస్తే అలెగ్జాండర్ గారు, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ని గమనిస్తే ఆయన ప్రతి దేశాన్ని జయించాలి, ప్రపంచాన్ని జయించాలన్న ఆశతో దాదాపుగా ప్రపంచాన్ని అంతటినీ జయించేశారు. చివరికి తన జీవితంలో సంతోషం లేదు. ఆయన అన్నాడు, వాస్తవానికి ఇదంతా సంపాదించాను కానీ నా జీవితంలో సంతోషం లేదు. అలాగే ఇంకొక వ్యక్తిని మనం గమనిస్తే మొహమ్మద్ అలీ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన బాక్సింగ్ ఛాంపియన్. దాదాపుగా తాను పోటీ చేసిన ప్రతి బౌట్లో కూడా తను గొప్ప విజయాన్ని పొందాడు. ఈ రోజు వరకు ఆయన రికార్డ్స్ని ఎవరూ తిరిగి రాయలేకపోయారు. ఆయన అంటాడు, ఇన్ని గొప్ప విజయాలు ఉన్నాయి కానీ నిజమైన సంతోషం నాకు లేదు. చూసారా, కానీ కీర్తనకారుడు అంటాడు, దావీదు గారు అంటారు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదయ్యా నాకు. నిజమే, దేవుని సన్నిధిలో నీవు నేను ఉండగలిగితే దేవుడిచ్చే గొప్ప నెమ్మది, దేవుడిచ్చే గొప్ప సమాధానం, దేవుడిచ్చే గొప్ప సంతోషం మన హృదయాల్లో ఏలుబడి చేస్తూ ఉంది. నిజమేనండి. అందుకే ఈ రోజున మోషే గారు ప్రార్థన చేస్తారు, మీ సన్నిధి నాతో రానిట్లా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు ప్రభువా. పాలు తేలు ప్రవహించే దేశమైనప్పటికీ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళొద్దు. చూసారా, దావీదు గారు అంటారు, మీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం ఉందయ్యా. ఈ రోజున ప్రభు నమ్ముకున్న ప్రియ దైవజనమా, నీ మనసులో సంతోషం ఉందా? నీ మనసులో సమాధానం ఉందా? నీ మనసులో ఆనందం ఉందా? అన్నీ సంపాదించుకున్నావు, పేరు సంపాదించుకున్నాం, డబ్బు సంపాదించుకున్నాం, ఆరోగ్యంగానే ఉన్నాం, మంచి ఇల్లు కొనుక్కున్నాం, మంచి కారు కొనుక్కున్నాం, అన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం,
మనం జీవించడానికి కావలసిన అన్ని సమకూర్పును మనం కలిగించుకున్నాం. అయితే మరి సంతోషం మాట ఏమిటి? నీ మనసులో సంతోషం ఉందా? నీ మనసులో నెమ్మది ఉందా? లేకపోతే నువ్వు ఆగి పరిశీలించుకోవాలి. వాక్యం చెబుతుంది, దేవుని సన్నిధి నీతో ఉంటే నీకు సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధి నీతో లేకపోతే ఆ సంతోషం ఉండదు. ఎప్పుడు దేవుని సన్నిధి నీతిలోంచి వెళ్ళిపోతుంది అని అంటే, వాక్యం చెబుతుంది, నువ్వు పాపం చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవుడు చేయొద్దు అన్న విషయాన్ని చేసినప్పుడు దేవుని సన్నిధి నీతిలోంచి పక్కకు అలా వెళ్ళిపోతాం. అందుకే మన జీవితంలో పొరపాట్లకు తావివ్వకుండా, అవిధేయతకు తావివ్వకుండా, దేవుడికి ఇష్టం లేని ఏ పని చేయకుండా జాగ్రత్త పడతాం. ప్రభువా మీ సన్నిధి నాతో ఉండనివ్వండి అని ప్రార్థన చేస్తే నిశ్చయంగా ఆయన సన్నిధి నీతో ఉండనిస్తాడు. దేవుని సన్నిధి నీతో ఉండనిస్తే సంపూర్ణ సంతోషంతో నీ హృదయం నింపబడుతుంది. అటు కృపను ప్రభు మనకు అనుగ్రహించిన గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో సూటిగా తేటగా మీరు నాతో అందరితో మీరు మాట్లాడారు. అయ్యా, మీ మాటలు మేము అంగీకరించాం ప్రభువా. మీ సన్నిధి మాకు తోడుగా వస్తే మాకు ఆశీర్వాదమే కదా. అయ్యా, మోషతో మీరు చెబుతున్నారు, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని. నిజమే ప్రభువా, మీ సన్నిధికి మోషకు తోడుగా ఉండటాన్ని బట్టి ఆపదల నుంచి, కష్టాల నుంచి, శత్రువుల బారి నుంచి, ఆకలి నుంచి, దాహం నుండి తప్పించబడినట్టుగా మేము చూసాం ప్రభా. నిజమే ప్రభా, అలాగే మోషే ప్రార్థన చేస్తున్నాడు, మీ సన్నిధి నాతో రాని ఎడల మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అని. ఇలాంటి స్టేట్మెంట్ని మేము కూడా కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మీ సన్నిధి రాకపోతే మాకు ఏ ఆశీర్వాదం వద్దయ్యా, మాకు మీరు ముఖ్యం. అటు కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అని దావీదు గారు అంటున్నారు. నిజమే, ఇలాంటి అనుభవాన్ని మాకును దయచేయండి. మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మేము అనుభవించినట్లుగా ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.